హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్గా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చికెన్ దమ్ బిర్యానీ. నేనైతే ఇంకా దీనికోసం అయితే మసాలాలు అయితే చూపిస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, ఇంకా బిర్యానీ హోల్ స్పైసెస్ అనమాట. ఇది వచ్చేసి కొత్తిమీర, పుదీనా. ఇంకా నేనైతే 2 kg చికెన్కి చెప్తున్నాను అనమాట. 2 kg చికెన్ తీసుకున్నాను. ఇంకా దీంట్లోకి అయితే ఈ మసాలాలు అన్నీ వేసేసి, పెరుగు, ఒక నిమ్మకాయ పిండుకొని, కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా ముక్కకి మొత్తం పట్టాలి. ఇంక ఇట్లా మనకు కావాల్సిన పీసెస్ తీసుకోవచ్చు. నేనైతే వింగ్స్, లెగ్సే తీసుకుంటా ఎక్కువ. ఇంకా తీసుకొని మొత్తం మ్యాగ్నేట్ చేసి, నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగే తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ 7:30 to 8 నానబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం అంటే 12 o'clock అలాగా ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. 1 hour ముందే బియ్యం కడిగి పెట్టుకున్న 2 kg బాస్మతి రైస్. ఇంకా చికెన్ కూడా బయట పెట్టేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అదైతే కొంచెం మనం దమ్ కోసం ఉడకబెట్టుకోవాలి. దానికోసం ఇంకొక దమ్కి సరిపడా గిన్నె తీసుకొని, ఒక 4 kg రైస్ ఉడికే గిన్నె తీసుకొని, నేనైతే ఇంక ఇట్లా స్టవ్ మీద పెట్టుకొని ఆ చికెన్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసి మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని అయితే మూత పెట్టుకోవాలి. చూడండి, బాగా కలిసిపోయింది కదా. మర్చిపోయాను, చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడే పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకున్నాను అనమాట. ఇంకా దాన్ని అయితే ఇంకా అట్లా వేపుకోవాలి. ఒక పక్క చికెన్ ఉడుకుతుంటే ఒక పక్క జీడిపప్పు అయితే రోస్ట్ చేసుకున్నాను నేనైతే. అది ఆప్షనల్. ఇంకా కొంచెం చికెన్ ఒకసారి ఇట్లా ఉడికిన తర్వాత ఒక 2 to 5 minutes లోపు ఒక టమాటో అయితే కట్ చేసి వేసుకుంటే గ్రేవీ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా పక్కన అయితే రైస్ కోసం వాటర్ పెట్టుకొని, మళ్ళీ హోల్ స్పైసెస్ మొత్తం వేసుకొని, మనకు కొంచెం లూజ్గా ఉడికేటట్టే వాటర్ పోసుకోవాలి, కొంచెం ఎక్కువగానే. కొత్తిమీర, పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని, దాంట్లో ఒక 2 spoons నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. నేనైతే నెయ్యే వాడతాను ఎక్కువ. ఇంకా మూత పెట్టుకొని వాటర్ మరిగించుకోవాలన్నమాట. ఈలోపు అయితే చికెన్ చూసుకోవాలి ఒకసారి. ఇంక ఇలా వాటర్ బాగా మరిగేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా, నేనైతే 2 hours ముందే కడిగి పెట్టుకున్న ఆ రైస్ని అయితే వేసుకోవాలి. చూసారు కదా చికెన్ ఎంత బాగా ఉడుకుతుందో. మనకు ఆ రైస్ రెడీ అయ్యేలోపు చికెన్ కొంచెం ఉడుకుతుంది అనమాట. డైరెక్ట్ అలాగే వేస్తే అంత బాగా ఉడికినట్టు అనిపించదు. అందుకే నేను కొంచెం ఇట్లా ఉడకబెడతాను. చూసారు కదా, రైస్ మొత్తం ఇట్లా వేసేసుకొని ఒక్కసారి రైస్ విరగకుండా చుట్టూ ఇట్లా తిప్పుకోవాలి అంతే. జస్ట్ చూసారు కదా, ఇట్లా చుట్టూ తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి, చికెన్ అయితే రెడీ అయిపోయింది లోపే. ఇంకా నేనైతే ఈ చికెన్ని దింపి పక్కకు పెట్టేసుకుంటాను. ఒకసారి కలుపుకొని బాగా మొత్తం కలిసేలాగా కలుపుకొని, ఉప్పు, కారం చూసుకొని, కొంచెం ధనియా పౌడర్ వేసుకోవడం మర్చిపోయినా కానీ, లేకపోతే కొంచెం మళ్ళీ యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసి దింపి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా ఈ లోపైతే మనం దమ్ వేసుకోవడానికి డైరెక్ట్గా గిన్నె పెట్టుకుంటే బిర్యానీ మాడిపోతుంది. అందుకని ఇట్లా పాతది దోశ ప్యాన్ ఉంటే అది వాడతాను నేనైతే. ఇంకా అది పెట్టుకొని అది వేడయ్యేలోపు రైస్ కూడా రెడీ అయిపోతుంది మనకి. చూసారు కదా, బబుల్స్ వస్తున్నాయి ఆల్రెడీ. ఇట్లా మొత్తం ఇంకో ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఒక 60% వరకు కుక్ అయిన తర్వాత, కుక్ అయ్యేలోపు మనకి ప్యాన్ కూడా హీట్ అయిపోతుంది. దాని మీద ఇంకా చికెన్ గిన్నె పెట్టుకొని ఇట్లా లేయర్స్గా వేసుకోవాలి. ప్రతి లేయర్కి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, వేయించుకున్న జీడిపప్పు, కొంచెంగా నెయ్యి, ఒక టీ స్పూన్ అంతా నెయ్యి లేయర్కి వేసుకోవాలి. చూసారు కదా, ప్రతి లేయర్ ఇట్లానే వేసుకొని మొత్తం ఫైనల్గా అయితే మొత్తం పైన కూడా ఇట్లా వేసేసుకొని, మన రైస్ ఉడికించుకున్న ఈ వాటర్ ఉన్నాయి కదా, అవి కొన్ని ఒక హాఫ్ బౌల్ అంతా ఆ వాటర్ అయితే వేసేసుకోవాలి. మంచిగా దమ్ అయిపోతుంది. మనం 60% లేయర్ వేసేసరికి 80% ఉడికిపోతుంది మిగతా రైస్. అది వేసేసరికి ఇంకొక 85% ఉడికిపోతుంది. అట్లా 3 layers వేసుకున్నాను నేనైతే. 2 kg రైస్కి 2 kg చికెన్ సూపర్ సరిపోతుంది. ఇంకా తర్వాత అయితే పైన 3 spoons నెయ్యి, తర్వాత కొంచెం ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్. ఇంక ఇదైతే మన వక్క అంటారు కదా, అదనమాట. డైజెషన్ కోసం కంపల్సరీ వేసుకుంటా ఇది నేను బిర్యానీలో, పలావీలో. చాలా బాగుంటుంది పలావ్స్లో కానీ, చికెన్ బిర్యానీకి కానీ. ఇంక ఇట్లా తురుముకొని వేసుకుంటే పైనుంచి లైట్గా గరం మసాలా వేసుకోవాలి. మర్చిపోయాను, చికెన్ మన రైస్ ఉడికించుకునేటప్పుడే ఆ వాటర్ మరిగే ముందే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట, రైస్కి సరిపడా. ఇంక ఇట్లా మొత్తం చికెన్ ముందే ఉప్పు, కారం చూసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇంకా దమ్ వేసుకునేటప్పుడు ఆవిరి బయటికి వెళ్ళకుండా పైన రోల్ పెట్టుకుంటే మంచిగా దమ్ అయిపోతుంది. చూసారు కదా, 10 minutes హై ఫ్లేమ్లో, 15 to 20 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సూపర్ దమ్ అయిపోతుంది. ఇంక ఈ లోపు అయితే రైతా, సలాడ్ రెడీ చేసుకోవాలి. చూసారు కదా, రైతాలో జీరా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి రైతా రెడీ చేసుకున్న. నెక్స్ట్ మన సలాడ్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, వేడి చికెన్ దమ్ బిర్యానీ విత్ రైతా ఇంకా సలాడ్ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.